ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయడంలో గందరగోళం నెలకొంది. ఆలయ అధికారులు, ఈడీపీ అధికారుల మధ్య సమన్వయం లోపంతో ఒకే రోజు వైకుంఠ ద్వార దర్శనం, మార్చి నెల దర్శన టికెట్లు విడుదల చేసేలా టీటీడీ ప్రకటించింది. భక్తులు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఉన్నతాధికారుల జోక్యంతో తేదీల మార్పులు చేశారు ఈడీపీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులకు సులభతరం చేయడానికి టీటీడీ దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంది. ప్రతి నెల దర్శన టికెట్లను 18 నుంచి 27 లోపు వరకు అంచెల వారీగా విడుదల చేస్తుంది. మరోవైపు ఏడాదికి 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శ్రీవారి ఆలయంలోని పరిస్థితుల దృష్ట్యా రోజుకి 70 నుంచి 80 వేల మంది భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశముంది. 10 రోజుల పాటు భక్తులకు ముందుగానే దర్శన టోకెన్లను జారీ చేస్తుంటుంది టీటీడీ. సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్లో టికెట్లను తిరుపతి, తిరుమలలో జారీ చేస్తున్నారు. శ్రీవాణి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ విధానంలో జారీ చేస్తుంది. టీటీడీ సమన్వయ లోపం వల్ల ఈడీపీ అధికారులు మార్చి నెల కోటాను, వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఒకే రోజు విడుదల చేస్తామని ప్రకటించడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు. 2025 మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లను క్యాలెండర్ మేరకు 18 నుంచి 27 వరకు ప్రకటిస్తామని టీటీడీ ప్రకటించింది. అందులో భాగంగా శ్రీవాణి టికెట్లను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ముందస్తుగానే షెడ్యూల్ ప్రకటించింది. అయితే 23న ఉదయం విడుదల చేయాల్సిన శ్రీవాణి టికెట్లను 25కి, 24న విడుదల చేయాల్సిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదలను 26కు మార్పు చేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను మాత్రం ముందస్తుగా ప్రకటించిన విధానంలోనే 23, 24వ తేదీల్లో విడుదల చేయనుంది. ఈ ప్రకటనతో టీటీడీ ఉన్నతాధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.